వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవటం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, టెలిగ్రామ్ ఛానల్లో ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే 5 MCQస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు సపోజ్ ఏపీ హైకోర్టు ఉంది కదా, ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ మంత్లో ఏం కావాలో వాటిని ఎవ్రీడే 5 MCQస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలా మీకు 5 MCQs ఎవ్రీడే ప్రొవైడ్ చేయడం వల్ల మంత్కి దాదాపుగా మీకు 150 MCQs వరకు అవుతాయి. సో ఇలా మీరు ఒక 6-7 మంత్స్ చూసుకుంటే చాలా వరకు MCQs దీంట్లో కవర్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్ అయితే ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని మేము మా వెబ్సైట్లో కూడా మీకు లాగిన్లో ప్రొవైడ్ చేసాం. అక్కడ క్లిక్ చేసినా కానీ మీకు వస్తుంది. ఇప్పుడు నేను ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఎలా మీరు జాయిన్ అవ్వాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మొత్తానికి ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని లాగిన్ చేయటం వల్ల లేదా దాంట్లో జాయిన్ అవ్వటం వల్ల మీకు ఇంపార్టెంట్ MCQస్తో పాటుగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. ప్రజెంట్ ఏపీ హైకోర్టుకి సంబంధించి ఇంపార్టెంట్ MCQస్ని ఎవ్రీడే 5 MCQs మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ప్రీవియస్ కూడా మీరు వెళ్తూ ఉంటే MCQs చాలా ఉంటాయి, నంబర్ వైజ్గా, మంత్ వైజ్గా. వాటన్నిటిని చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఒకరోజు డిలే అయినా కానీ అవి పోస్ట్ అవుతూ ఉంటాయి. సో పోస్ట్ అయినప్పుడు మీరు వాటన్నిటిని కూడా ఆన్సర్ చేస్తూ రావచ్చు అనమాట. వీటిని నేను కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను. సపోజ్ ఇప్పుడు నేను ఎస్వీఆర్ టెలిగ్రామ్ ఛానల్లో, ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. నేను ఇక్కడే క్యూఆర్ కోడ్ గైడ్ ఇస్తాను. ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినా కానీ మీరు జాయిన్ అవ్వచ్చు. అలా కాకుండా సింపుల్గా మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా మీ ఫోన్లో కూడా లేదనుకోండి, మీరు ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్ని సెర్చ్ చేయండి. ప్లే స్టోర్లో టెలిగ్రామ్ ఛానల్ సెర్చ్ చేయండి. ప్లే స్టోర్లో టెలిగ్రామ్ ఛానల్ ఇలా వస్తుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ బటన్ని క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఇన్స్టాల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇట్లా మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. ఈ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే టెలిగ్రామ్ ఇలా ఓపెన్ అవుతుంది. స్టార్ట్ మెసేజింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కంట్రీ అన్న దగ్గర ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. పైన సెర్చ్లో మీరు ఇండియా అని టైప్ చేసినా కానీ వస్తుంది. ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోన్ నంబర్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ యారో మార్క్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కరెక్ట్ నెంబర్ అయినా అని అడుగుతుంది. ఎస్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మిమ్మల్ని OTP అడుగుతుంది అనమాట. ఈ OTPని ఎంటర్ చేయండి. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయినట్టు అనమాట. ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, ఇక్కడ మీకు సెర్చ్ బటన్ ఉంది కదా, ఈ సెర్చ్ బటన్లో మన ఎస్వీఆర్ అకాడమీ ఛానల్ని సెర్చ్ చేద్దాం. @SVR Academy 6 అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఎస్వీఆర్ అకాడమీ 6 అనే @SVR Academy 6 అనే దాంతో 20,224 సబ్స్క్రైబర్స్తో ఒక ఛానల్ కనిపిస్తుంది. లోగో కూడా ఇలా ఉంటుంది. సో 20,224 ప్రజెంట్ కరెంటు 20,000 ప్లస్ ఉంటాయి సబ్స్క్రైబర్స్. అదే మనది ఎస్వీఆర్ అకాడమీ ఛానల్ ఉంది కదా, దాని మీద ఇప్పుడు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇప్పటి వరకు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ జాయిన్ బటన్ ఉంది కదా, ఈ జాయిన్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే, జాయిన్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఎస్వీఆర్ అకాడమీ ఛానల్లో ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇంతకు ముందు కూడా మీరు చూసుకోవచ్చు. చూడండి,
సో ఎస్విఆర్ అకాడమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏం వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి, సో ప్రజెంట్ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషను, దాంతోపాటు ఎంసీక్యూస్ ప్రాక్టీస్కు కూడా మీరు వెనక్కి వెళ్తే ఉంటుంది. సో డైనమిక్గా ఉంటుంది కాబట్టి అప్లోడ్ చేసినవన్నీ దీంట్లో చూపించడం జరుగుతుంది. ఎస్విఆర్ అకాడమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దీంట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంసీక్యూస్ ఉన్నాయి. ఏప్రిల్కి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ అప్లోడ్ అయినాయి. సో ప్రతి మంత్ కూడా ఎంసీక్యూస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇస్తారు, ఇక్కడ ఆన్సర్ ఇస్తారు, మీరు ఆన్సర్ చేయటమే ఇక్కడ. సో ఆన్సర్ చేసిన వాళ్ళు కూడా మీకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇది రైట్ అయితే మీకు గ్రీన్ మార్కు, మీరు పెట్టిన ఆన్సర్ తప్పైతే రెడ్ మార్క్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ. సో మొత్తానికి ఎస్విఆర్ అకాడమీ ఛానల్లో మీరు జాయిన్ అవ్వటం వల్ల ఇవి లాభాలు. ఎస్విఆర్ అకాడమీ ఛానల్లో జాయిన్ అయినట్టయితే మీకు ఎక్కువగా ఎస్విఆర్ అకాడమీకి సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.